నెహ్రూ జూలాజికల్ పార్క్. నాకు ఎప్పటి నుంచో కోరిక అన్ని ఎనిమల్స్ ని చూడాలని, కానీ మనమున్న వరల్డ్ లో ఓన్లీ జూతోనే పాసిబుల్ అవుతుందని నాకు అప్పుడే తెలిసింది. సో అప్పటి నుంచి నాకు ఫుల్ కోరిక అసలు జూని ఎప్పుడైనా వెళ్ళి విజిట్ అవ్వాలని. నేను హైదరాబాద్ లో ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు నా ఫస్ట్ ట్రావెల్ లిస్ట్ జూ ఉండేది. బట్ అన్ఫార్చునేట్లీ నేను అప్పుడు ఎంటర్ అయినప్పుడు లాక్డౌన్ తో జూ క్లోజ్ ఉండే. సో ఫైనల్ కొన్ని ఇయర్స్ తర్వాత జూని ఎక్స్ప్లోర్ చేయడానికి నాకు టైం దొరికింది. అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. ఈ రోజు నేను అన్ని ఎనిమల్స్ ని చూడబోతున్నా. అండ్ జూలో తిరగడానికి మాకు ఎనర్జీ కావాలి, ఎనర్జీ కోసం ఫుడ్ కావాలి. అండ్ ఫుడ్ ని తీసుకెళ్లాలంటే అక్కడ ప్లాస్టిక్ అవాయిడ్ కాబట్టి ఫుడ్ అంతా మేము వేరే దాంట్లో షిఫ్ట్ చేస్తున్నాము. అండ్ జూని మెయింటైన్ చేయడానికి మంచి ప్రికాషన్స్ తీసుకుంటున్నట్టు మనకు కనిపిస్తున్నది. బ్యాగ్స్ అలవలేదు, అందుకే పెంట మనకి. అండ్ మన ఫుడ్ అంతా వేరే కవర్స్ లోకి షిఫ్ట్ చేస్తాము. అండ్ వీఆర్ ఫైనల్లీ రెడీ టు గో. అండ్ అక్కడ మాలాగా జూని చూడడానికి చాలా మంది స్కూల్ పిల్లలు వచ్చారు. అండ్ ఇలా ఒక మంచి ఎంట్రన్స్ తో మనకి జూ అయితే స్టార్ట్ అవుతుంది. అరే చూడండి, హాయ్ పండ్రా ఆకు. ఇక్కడే ఉంది టికెట్. ఎందుకు మళ్ళీ బొక్క బయటనే ఫిషెస్ పెట్టిరు, మళ్ళీ టికెట్ ఎందుకో నాకు అర్థం కావట్లే. ఎలాగో టికెట్ 10 రూపీస్ కాబట్టి తీసుకొని వెళ్ళిపోయినాం. లోపల ఫిషెస్ ని చూడడం వర్తో కాదో తెలియదు, కానీ ఈ కూలర్ అయితే వర్త్ అని చెప్పొచ్చు. అలా ఫిషెస్ కి కొన్ని కబుర్లు చెప్పేసి బయటకు వచ్చేసినాం. లిటరల్ గా వీడిని చూసినాక నాకు అనిపించింది వీడిని ఎంత టార్చర్డ్ గా ట్రిప్ కి తీసుకొచ్చిర్రు. వాడి ఓన్ స్పేస్ లో వాడే ఎంజాయ్ చేస్తున్నాడు. జూ కోకుండా ఏం చేస్తున్నారు, బ్యాగ్ లో కాపలు కాస్తున్నావా? వరల్డ్ లో లార్జెస్ట్ టాటాయిస్ కి బొంతేసిర్రు. అండ్ దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 150+ ఇయర్స్ అన్నారు. ఇట్లా లోపల కనిపించకపోతే మనం బయట నుంచి యూస్ చేయాలి. భలే డిజైన్ చేసారు కదా గార్డెన్. అసలు వేరే లెవెల్ డిజైన్. సూపర్ ఉంది పో. ఈ సెటప్ నచ్చింది నాకు. మొత్తం ఇట్లా ఉంటది. ఇక అక్కడ కోతులు ఉన్నాయి కదా, అక్కడ ఉన్నాయా కొన్ని కొన్ని. అక్కడ ఉంది కదా. ఇప్పుడు ఆ కోతికి సలి పెట్టింది, దానికి ఏం చేస్తా చెప్పు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. బాయ్ బాయ్ ఆకాంక్ష. ఆకాంక్ష దోస్త్, ఆకాంక్ష దోస్త్. హిందూ వాళ్ళ దోస్తుని చూపిస్తా, ముందు ముందు ఉంటారు. ఎక్కడ ఇంత అందంగా ఎలా పుట్టావురా బాబు, మన కోసం వస్తుంది. ఇక్కడున్నా నీ మరో పుట్టుక జన్మ ఇక్కడ ఉంది. మంచిగా అంటే ముహూర్తం తర్వాత. ఇక్కడ అన్ని ఎనిమల్స్ చాలా డిప్రెషన్ గా ఫీల్ అవుతున్నట్టున్నాయి. అసలు ఏవి రెస్పాండ్ అయితే లేదు. దేక్తాను లేదు. హాయ్ చెప్పు బ్రో. నీ కళ్ళే కనిపిస్తారు, మొత్తం మిక్సర్ అయిపోయినాయి. అండ్ ఫైనల్ గా బటర్ఫ్లై పార్క్ అయితే వచ్చేసినాం. సో బటర్ఫ్లై పార్క్ లో మనం బటర్ఫ్లైస్ ని వెతుక్కోవాలి. రండి రండి. బట్ ఏది ఏమైనా వాళ్ళు క్రియేట్ చేసిన ఎన్విరాన్మెంట్ ఫర్ ఎనిమల్స్ అయితే మనము స్పీచ్లెస్. అసలు వావ్ అని చెప్పాల్సిందే. ఆయన ఫోన్ లో కలర్ గ్రేడింగ్ చాలా తక్కువైంది, కానీ రియల్ గా చాలా గ్రీనరీగా ఉంది. అదే అదే సావా దొబ్బుతుంది అందరినీ. మోస్ట్లీ జూ పార్క్స్ లో ఎనిమల్స్ ఎక్కువ ఎంజాయ్ చేయలేవు అని అంటుంటారు. బట్ ఇక్కడ చూస్తుంటే ఎనిమల్స్ ఎంజాయ్ చేసే విధంగా ఎన్విరాన్మెంట్ వాళ్ళు క్రియేట్ చేశారు అనిపించింది. అండ్ అది మేము లైవ్ గా కూడా చూసాము.
అసలు ఈ స్కూల్ పిల్లలు ఏ స్టేట్ నుంచి తెచ్చిరేమో కానీ వీళ్ళ లాంగ్వేజ్ అర్థం కావట్లే. అలా ఎనిమల్స్ని చూసి చూసి అలసిపోయి లంచ్ చేయడానికి స్నాక్స్ ఓపెన్ చేసినాం. తినాకు దాంట్లో ఏమన్నాడు అవునా నిజం చెప్పు శివ. నిజంగా ఆఫ్రికేట్ ఐటమ్ బట్టి తీసుకుంటున్నాను. వీళ్ళు జూ చూడడానికి రాలే, అక్కడక్కడ కూర్చున్నారు, అప్పుడు అలసిపోయారు. జూ పార్క్ చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ చాలా పెద్దగా ఉంటుంది. మనము నడుచుకుంటూ తిరగాలంటే చాలా టైం పడుతుంది. సో మోస్ట్లీ అందరు ఇలా ఈ ట్రాక్ని యూజ్ చేసి ఆ ట్రైన్లో విజిట్ అవుతుంటారు. బట్ అది కొద్దిగా తక్కువ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. బట్ ఈ వాక్ మనకి మంచి టైంతో పాటు మంచి మెమోరీస్ క్రియేట్ అవుతాయి. మీ మమ్మీ చూస్తే కొడుతుంది నాన్న. ఎనిమల్స్తో మాట్లాడే ఏకైక వ్యక్తి మా ఫ్రెండ్ ఆకాంక్ష అనమాట. నిద్ర పోతుంది, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? అగో అది వస్తుంది. క్లోజ్ ది ఐస్. క్లోజ్ చేసిందాగో అది ఆల్రెడీ క్లోజ్ చేసే ఉంది. కళ్ళు కనిపిస్తలే అందుకే బతుకు. పాప స్నానం చేయ రోజు, అందుకే ఒకసారి వేస్తుంది. ఎంత కాముందండి. ఏంటది? కోమకి వెళ్ళిపోయింది అది. నల్లగా వస్తుంది. వావ్, జిరాఫీని చూడడం నేను ఇది ఫస్ట్ టైం, చాలా కొత్తగా ఉంది. అండ్ నేను చాలా ఎక్స్పెక్టేషన్తో వచ్చిన జిరాఫీ ఇంకా పెద్దగా ఉంటుందేమో అని. బట్ ఇట్స్ ఓకే, నాకు దూరంలో చాలా చిన్నగా అనిపించింది. అండ్ ఇప్పుడు మన అందరి ఫేవరెట్ స్నేక్స్ జోన్. స్నేక్స్ అయితే బీభత్సంగా ఉన్నాయి అసలు. చూడ్డానికి మనకి కళ్ళు సరిపోవు అనమాట. అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ చూసినాం. అండ్ ఫైనల్లీ నా వ్లాగ్ని ఇలా టైగర్ అండ్ జిరాఫీతో ఎండ్ చేస్తున్నా. ఇవి నా రెండు ఫేవరెట్ ఎనిమల్స్. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ శివ ఛానల్స్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అండ్ దెన్ కీప్ వాచింగ్. బాయ్ బాయ్. అండ్ జూలో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనిమల్స్ ఉన్నాయి. అవన్నీ క్యాప్చర్ చేయడం కుదరలేదు. అండ్ మీరు లైవ్గా విజిట్ అయ్యి చూస్తేనే అవన్నీ కనిపిస్తాయి. సో మనకి ఫోన్లో చాలా తక్కువ క్యాప్చర్ అయినాయి. అండ్ ఎప్పుడో 1 year కింద షూట్ చేసిన వీడియో నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నా. అండ్ దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు హౌ లేజీ ఐ యామ్ అనేది.